హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనము కినోవా వెజిటబుల్స్ చేసుకుందామండి. ఇదే మన బ్రేక్ఫాస్ట్. ఇవి కినోవా, 1 కప్ కినోవా తీసుకోవాలి. ఇది కినోవా. తర్వాత ఒక హాఫ్ క్యారెట్, ఒక పావు కార్న్, కొత్తిమీర, పుదీనా. ఇవి లాంగ్ బీన్స్ అంటే నేను మలిచిపెట్టిన, చాలా పొడుగుంటాయి ఇవి. తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక 4 పచ్చిమిరపకాయల పేస్ట్, క్యారెట్, కొంచెం నానబెట్టిన శనగపప్పు, 1 స్పూన్ మెంతిపిండి, రుచికి తగ్గ సాల్ట్, పోపు వేసుకోవడానికి నెయ్యి. ఇప్పుడు కినోవా వాష్ చేస్తానండి. కినోవా వాష్ చేసి పెట్టినాను. ఇవి చాలా సన్నగా ఉంటాయి కాబట్టి ఇట్లా డ్రైన్ చేసుకోవాలి. కడిగి నీళ్ళు పారబోస్తుంటే పడిపోతాయి కింద, అందుకోసం ఇట్లా డ్రైన్ చేసుకుంటే వేస్ట్ కావు. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నానండి. 4 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకున్నాను. నెయ్యి మీ ఇష్టం, ఎక్కువైనా వేసుకోవచ్చు. నేనైతే 4 స్పూన్లు వేసినాను. నేను మీకు జీలకర్ర చెప్పడం మర్చిపోయాను. ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. తర్వాత 1 బై 1 వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలి. క్యారెట్, కొంచెం పచ్చి శనగపప్పు నానబెట్టింది, తర్వాత లాంగ్ బీన్స్, కట్ చేసి పెట్టుకున్న లాంగ్ బీన్స్, తర్వాత స్వీట్ కార్న్, తర్వాత పుదీనా, కరివేపాకు. దాన్ని మంచిగా కలుపుకోవాలండి. మంచిగా వేగాలి నెయ్యిలో. పచ్చిమిరపకాయల పేస్ట్, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, ఒక టీ స్పూన్ మెంతి పౌడర్, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ కినోవా వేసేసుకోవాలి. కినోవా వేసి కలిపినానండి. చూడండి ఎంత బాగుంది. ఈ కినోవా నేను యూఎస్ నుంచి తెచ్చుకున్నాను. ఇక్కడ కూడా అమెజాన్లో అట్లా దొరుకుతుంది. ఇప్పుడు ఇందులో వాటర్ పోయాలి. మనం కినోవా ఏ బౌల్తో తీసుకున్నామో ఆ బౌల్తో 3 బౌల్లో పోయాలి. వెజిటబుల్స్ ఉన్నాయి కదా, 3 బౌల్లో వాటర్ పోయాలి. చూడండి, వాటర్ పోసి మంచిగా నీట్గా అంతా కలిపేసుకున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఓన్లీ 1 విజిల్, ఒకే విజిల్, అది సిమ్లో ఉడకాలి. 1 విజిల్ రాగానే ఆఫ్ చేయాలి. మూత పెట్టేసినండి. 1 విజిల్ రాగానే ఆఫ్ చేస్తాను. కుక్కర్ విజిల్ వచ్చేలోగా రైతా చేసుకుందాం రండి. ఇది పెరుగు, దీంట్లో ఒక్క ఆనియన్ కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని, ఒక పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి పెట్టుకోవాలి, కొంచెం కొత్తిమీర, తగినంత సాల్ట్. ఇంతే దీనికి కావాల్సినవి. ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయల పేస్ట్ అన్నీ వేసేయాలి ఇందులో. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి కొంచెం, మీ టేస్ట్ని బట్టి. అంతా బాగా కలుపుకోవాలి. ఇట్లా అవుతుంది రైతా. ఇష్టమంటే క్యారెట్ కూడా వేసుకోవచ్చు, కలర్ఫుల్గా ఉంటుంది, కానీ నేను వేయలేదు. కుక్కర్ చల్లగా అయిపోయిందండి, తీద్దాం. చూడండి, ఎంత బాగా అయింది. పొడిగా ఎంత బాగా అయింది చూడండి. ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండి. ప్రోటీన్, గ్లూకోజ్ తక్కువ ఉంటుంది, వెయిట్ లాస్కి పనిచేస్తుంది.
చాలా హెల్దీ. ప్లేట్లో పెట్టేశాను. దీంట్లో క్యాప్సికమ్ వేసుకుంటే కూడా ఇంకా చాలా బాగుంటుంది, కానీ మేము కాశీలో వదిలేసినాం కాబట్టి వేసుకోలేదు. పైనుంచి లైట్గా కొత్తిమీర గార్నిషింగ్కి. దీన్ని నిమ్మకాయ చట్నీ, పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. చేసుకోండి, తినండి, టేస్ట్ చెప్పండి నాకు. చూడండి బాగుందా? టేస్ట్ చేయండి. టేస్ట్ చేసి కొంచెం పెరుగుతో టేస్ట్ చేస్తే బా చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.